నటుడు దర్శన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కెమెరామ్యాన్ నుంచి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? రేణుకస్వామి హత్యతో సహా ఇప్పటి వరకు ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నాడో తెలుసా? సహనటి పవిత్ర గౌడ్కు అభ్యంతరకర మెసేజ్ పంపుతున్నాడనే కారణంతో అభిమాని రేణుకస్వామిని కిడ్నాప్ చేసి కొట్టి చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రేణుకస్వామి హత్య కేసు క్రైమ్ సినిమాను తలపిస్తోంది. రోజురోజుకు ఒళ్ళు గుగురుపాటుకు గురి చేసే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అవ్వడం కన్నడ ఇండస్ట్రీనే కాకుండా యావత్ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలోనే దర్శన్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్. 1977 ఫిబ్రవరి 16న కేరళ రాష్ట్రం కొడగు జిల్లాలోని పొన్నంపేటలో తూగదీప శ్రీనివాస్ మరియు మీనా దంపతులకు దర్శన్ జన్మించాడు. శ్రీనివాస్ సినీ పరిశ్రమకు చెందినవారు. 1966 నుంచి 1995 వరకు కన్నడ సినిమాల్లో ఆయన పనిచేశారు. దర్శన్కి దివ్య అనే సోదరుతో పాటు దినకర్ అనే సోదరుడు ఉన్నాడు. దర్శన్ తన ప్రాథమిక మాధ్యమిక విద్యను మైసూరులో పూర్తి చేశాడు. సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం వల్ల దర్శన్ కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాడు. కానీ తండ్రి శ్రీనివాసన్ అందుకు అంగీకరించలేదు. సినిమా రంగంలో ఎన్నో కష్టాలు ఉంటాయని అవి దాటుకుని ఎదగడం అంత సులభం కాదంటూ దర్శన్కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ తండ్రి మాటలను దర్శన్ పట్టించుకోలేదు. నటనలో శిక్షణ తీసుకుని రంగుల ప్రపంచం వైపు అడుగులు వేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీసీ గౌరీశంకర్ వద్ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు మరియు టెలివిజన్ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. వెండితెరపై అతని మొదటి చిత్రం మహాభారతం. 2001లో వచ్చిన మెజెస్టిక్ మూవీతో దర్శన్ హీరోగా మారాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కన్నడ పరిశ్రమలో దర్శన్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దర్శన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. కరియా, కలాసిపాల్య, గజ, నవగ్రహ, సారథి, బుల్బుల్, యజమాన, రాబర్ట్, కటేరా వంటి విజయవంతమైన చిత్రాలతో టాప్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. తనదైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో దర్శన్ ఒకరు. అలాగే 2006లో తూగదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా కూడా తన సత్తా చాటుతున్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2003లో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని అయిన తన బంధువు విజయలక్ష్మిని దర్శన్ ధర్మస్థల ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వీరికి వినీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఇకపోతే రియల్ లైఫ్లో హీరో అయినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం దర్శన్ విలన్గా పేరు తెచ్చుకున్నాడు. 1 కాదు 2 కాదు అనేక వివాదాల్లో చిక్కుకొని దర్శన్ పలుమార్లు కన్నడ మీడియా హెడ్లైన్స్లో నిలిచాడు. 2011లో దర్శన్ దాడి చేశాడని ఆరోపిస్తూ అతని భార్య విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. గృహహింస కేసు కింద అతడిని అరెస్ట్ చేయించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ బెయిల్పై బయటకు వచ్చి భార్యతో గొడవలను పరిష్కరించుకున్నాడు. 2016లో దర్శన్ అభ్యంతరకరమైన ప్రవర్తనపై ఫిర్యాదు చేయడానికి మరోసారి అతని భార్య బెంగళూరు పోలీసులను సంప్రదించడం వివాదమైంది. 2021లో మైసూరులోని ఓ స్టార్ హోటల్లో వెయిటర్పై దర్శన్ దాడి చేశాడు. దాంతో ఆ హోటల్ యజమాని దర్శన్పై ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ ఘటనను దాచిపెట్టి వెయిటర్కి 50,000 రూపాయలు సెటిల్మెంట్గా ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో అటవీ శాఖ సిబ్బంది టి నర్సీపూర్ సమీపంలోని దర్శన్ వ్యవసాయ క్షేత్రంపై దాడి చేశారు. ఆ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి కొన్ని అరుదైన పక్షులను అక్రమంగా బంధించినట్లు గుర్తించిన అధికారులు దర్శన్పై కేసు నమోదు చేశారు. 2024లో కన్నడ నటి పవిత్ర గౌడ దర్శన్కు తన వివాహేతర సంబంధం ఉందని వెల్లడించడమే కాకుండా ఒక దశాబ్దం వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఒక రీల్ను పోస్ట్ చేసింది. ఈ విషయంలో కూడా దర్శన్ హెడ్లైన్స్లో నిలిచారు. 2018లో ఓ రోడ్డు ప్రమాదం కేసులో దర్శన్ పేరు వినిపించింది. ఇక తాజాగా రేణుకస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దర్శన్ అరెస్ట్ అయ్యాడు.
ఈ నెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి అనే వ్యక్తి హత్యకు గురి కావడం, మృతదేహం బెంగళూరు కామాక్షిపాలెంలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్శన్ను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. అయితే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడ్తో సహజీవనం చేయడాన్ని అతని వీరాభిమాని అయిన రేణుకస్వామికి ఏమాత్రం నచ్చలేదు. పవిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో దర్శన్తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా ఆ ఫోటోలకు రేణుకస్వామి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. పవిత్ర వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని, ఆయన్ను విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు కూడా దిగడంతో పవిత్ర రేణుకస్వామి విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శన్ తన అభిమాన సంఘం నాయకులు మరియు ఇతరుల సాయంతో రేణుకస్వామిని బలవంతంగా బెంగళూరు తీసుకొచ్చి ఒక గోడౌన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారు. రేణుకస్వామి చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని బెంగళూరు కామాక్షిపాలెంలోని ఓ మురికి కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో మురికి కాలువలో ఉన్న రేణుకస్వామి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు బాడీని పోస్టుమార్టంకు తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో దర్శన్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా అరెస్ట్ చేసి విచారణ జరపగా నిజానిజాలు బయటకొచ్చాయి. రేణుకస్వామిని కొడుతున్న సమయంలో దర్శన్, పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. పక్కా ఆధారాలతో దర్శన్, పవిత్రలతో సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు.